ఉన్మాదులే కదా. అన్న కుటుంబం ఎక్కడ దగ్గర జోసెఫ్ కుటుంబం అన్న పాస్టర్ని, పవన్ కళ్యాణ్ అన్న పాస్టర్ని అన్న ఎన్నికేసుకొస్తుంది. అవునండి అంతేనండి. ప్రశ్న ఛానల్ ఇలాంటివి ఖండిస్తా. ఏది రగిదా నువ్వు ఖండిస్తలేవు రా బ్రోకర్, సపోర్ట్ ఇస్తున్నావు. గుడ్డి గాడిద పనులు దొమే ప్రశ్న రావణ్ జోసెఫ్ బ్రోకర్ ప్రశ్నిస్తున్నట్లేదు, సపోర్ట్ చేస్తున్నట్టుంది. అర్థం. పాస్టర్ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇక్కడ రాధా మనోహర్ దాస్ ఎందుకు వచ్చిండు, ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది, బీజేపీ ఎందుకు వచ్చింది, హిందుత్వం. ఒకవైపు రాధా మనోహర్ దాస్ గారిని రోడ్డు మీద చెప్పు తీసుకొని ఎప్పుడు కొడదామా అని చూస్తూ ఉంటారు కొంతమంది. నాకు కనబడితే నేనే కొడతానా అండి, జైలుకి వెళ్ళినా పర్లా. సేమ్ ప్రశ్న రావణ్ జోసఫ్ గారు నాకు కూడా కనబడితే సేమ్ అన్న, సేమ్. రాధా మనోహర్ దాస్ మీ అసొంటి గొర్రె బిడ్డలకి పర్ఫెక్ట్ మొగుడు మంచిగా వేసుకుంటుండు మిమ్మల్ని, మంచిగా ఎక్కడ దొరుకుతుంది అక్కడ, ఎక్కడ చాయిస్ దొరుకుతుంది అక్కడ వేసుకుంటుండు. ఎందుకు? వాడు ముస్లింని, ఇస్లాంని మొహమ్మద్ ప్రాఫిట్ గురించి తప్పుగా మాట్లాడతాడు, ఎడారి మతాలు అంటాడు. ఇండియాలో పలిస్తీన్ ఫ్లాగ్ వేసుకుంటా, పాకిస్తాన్ మరి జిందాబాద్ అని కొట్టుకుంటా వాళ్ళని మరి మెచ్చుకుందామా? చెప్పు. మరి గుడి కడదామా? గుడి కట్టి పూజలు చేద్దామా? రోడ్డు మీద నటి రోడ్డు మీద విగ్రహాలు స్థాపిస్తామా? మరి బీజేపీ అని ఎంత పడుతున్నావు? సరే మరి కాంగ్రెస్కి ఇద్దామన్నా? ముసల్మాన్ అయితే కాంగ్రెస్ హై, కాంగ్రెస్ అయితే ముసల్మాన్కి అని అందమన్నా? చెప్పన్న అందమా? మీరు సర్ది పూసలు మీరు ఇంట్లో కూర్చొని పాపం పప్పు సాంబార్ అన్నం తింటుంటే పవన్ కళ్యాణ్ వట్టినే స్టేజ్ మీదకి ఎక్క అన్నాడు, అంతే కదా. బ్రోకర్. ఒక చర్చిలలో పాస్టరు నీతి బోధాలు చెప్పకుండా, పరిశుద్ధాత్మ గురించి చెప్పకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ని నరుకుతా అని పాస్టర్ మాటలు. అది మన అందరికీ తెలిసిందే. సనాతన ధర్మం ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? సో దానికి సంబంధించిన ఒక వీడియో నా అభిమాన యూట్యూబర్ ప్రశ్న రావణ్ జోసఫ్ బ్రోకర్ ఒక వీడియో తీసి ఎలాంటి సంబంధం లేకుండా, అంటే ఇప్పుడు పాస్టర్ పవన్ కళ్యాణ్ అన్నాడు. సో ఈడ పాస్టర్ పవన్ కళ్యాణ్ ఇద్దరే కాకుండా దాంట్లో ఇంకా కొంతమందిని యాడ్ చేసి అన్న సపోర్ట్ ఇచ్చుకుంటూనే, అంటే మా అన్న గొర్రె బిడ్డ సపోర్ట్ ఇచ్చుకుంటూనే మళ్ళా అట్లా టచ్ చేసుకుంటా పోయిండు. అది డైరెక్ట్గా ఎవరికి అర్థం కాదు. ఒక ఇట్లా అంటే నేను ఇటున్నట్టు అని నల్లి పుట్టేదాకా తెలియదు కదా నల్లి. మీకు చూడండి, చూపిస్తా. చెప్పన్నా బోకన్నా. మేము ప్రశ్న తరపు నుంచి ఓకే ఇలాంటి మాటల్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు. అంటే ఇప్పుడు చెప్పుతుండు గొర్రె బిడ్డలకి చెప్పుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, కొంచెం అటు ఇటు అయితే చూడను చెప్తుండు అంతే. చెప్పనా అసలు పాస్టర్లకి ఏంటి రాజకీయంతో సంబంధం? పాస్టర్లకి ఏంటి రాజకీయంతో సంబంధం? ఒకవైపు మైనారిటీల హక్కుల కోసం పాస్టర్లకి సంబంధం అని అనగానే అన్న పరమాత్ముడు పరిశుద్ధాత్మకుడులా కనబడ్డాడు కదా. ఇప్పుడు చెప్పిన నల్లి అది పక్కనే ఉంటది, మన పక్కనే ఉంటది, అది కుడుతుంది. ఇప్పుడు కుడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుడుతుంది నల్లి కుడుతుంది. క్రిస్టియన్ల హక్కుల కోసం, ముస్లింల హక్కుల కోసం, సిక్కుల కోసం, బౌద్ధుల కోసం, జైనుల కోసం, హేతువాదుల కోసం, నాస్తికుల కోసం కొన్ని పార్టీలందరూ కూడా ఒక ఉన్మాదపు పార్టీ అయిన భారతీయ జనతా పార్టీతో మతాన్ని ఉపయోగించుకొని మతం పేరున్న ప్రాతిపదికన ఓట్లు సంపాదించి బ్రోకర్ ప్రశ్న రావణ్ బ్రోకర్ లోఫర్ గుడ్డి గాడిద పళ్ళు దొమ్ముతున్న బ్రోకర్ పాస్టర్ పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎందుకు వచ్చిందిరా? ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ పాస్టర్ వీళ్ళిద్దరే. యాక్చువల్లీ వీళ్ళ పవన్ కళ్యాణ్ ఉండదు, పాస్టర్ అంతే. పవన్ కళ్యాణ్ అన్నాడు. బీజేపీ ఎందుకు వచ్చింది బ్రోకర్? బీజేపీ ఎందుకు వచ్చింది లోఫర్? బీజేపీ ఎందుకు వచ్చింది? వినండి. ఇంకా మందిని ఎంతో ఎవరో తీసుకొస్తాడు. వినండి. అదే మతం ప్రమాదంలో పడిపోయిందని అబద్ధాలు చెప్పి హిందువుల్ని మోసం చేసి, స్కాములు చేసి
సిస్టమ్ లో ఉన్న ఎలక్షన్ కమిషన్ ని, సిబిఐని, ఈడీని, ఐటీని, అన్ని డిపార్ట్మెంట్స్ ని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకున్న ఒక మొనార్కిక్ గవర్నమెంట్ ని ఒక ప్రూఫ్ బ్రోకర్ డాటా ఎవిడెన్స్ ఏవిరా నువ్వు ఏదంటే నీ పంది నోరుతో నువ్వు ఏదంటే అది వాస్తవాల బర్రె బ్రోకర్ గుడ్డి గాడిది పళ్ళు దుమ్ముతున్న ప్రశ్న రావణ్ జోసఫ్ నువ్వు ఏదంటే అది వాస్తవం. ప్రూఫ్స్ ఏవిరా ఆటోక్రటిక్ గవర్నమెంట్ ని, ఒక డిక్టేటర్ ని ఎదిరిస్తుంటే ఎవరి కోసం? మైనారిటీల హక్కుల కోసం, క్రైస్తవుల కోసం, ముస్లిమ్స్ కోసం, మిగతా అన్ని మైనారిటీల కోసం, అందరు మైనారిటీ దళితుడే. మొన్న ఢిల్లీలో తరుణ్ వీడియో ఎదురా దళితుడే, వీడియో ఎదురా బ్రోకర్ ఏట్రా వీడియో చేసినావా? మైనారిటీ దళితుల గురించి నువ్వు మాట్లాడకరా, నీ ఛానల్ గురించి నువ్వు మాట్లాడుకోరా లోఫర్. దళితులు అని అన్నట్టు వాళ్ళని రాజకీయాల కన్నా, రాజకీయ నాయకుల కన్నా నువ్వెక్కువ వాడుకొని నీ ఛానల్ని గ్రోత్ తెచ్చుకుంటున్నావురా బ్రోకర్. అర్థమైందా? నువ్వు దళితుల గురించి మళ్ళీ మాట్లాడదు. మంచి కోసం పోరాడుతుంటే ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఏంటి అంటున్నా నేను. తెలుసు ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఏంటి? ఎన్ని కేసు కట్టుకున్నా? ఎవడు అడిగాడు మిమ్మల్ని సనాతన ధర్మం? అసలు క్రిస్టియానిటీకి సనాతన ధర్మానికి ఏంటి సంబంధం? మాట్లాడేటప్పుడు అద్దడికి కానీ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎందుకు వచ్చిందిరా బ్రోకర్ గుడ్డి. ఈ విగ్రహారాధన చేయకూడదు అంటే ట్రిగర్ చేయాలి మనం ఎదుటోడిని ట్రిగర్ చేయాలి. ఇంకా పేరు ట్రిగర్ చేసి వాడేమన్నా అనగానే మళ్ళీ ఏడవాలి. నన్ను పొడిచేస్తారా, నరికేస్తారా, తాట తీస్తా, అరే ఒకవైపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేస్తే తాట తీస్తా, తోలు తీస్తా, నరుకుతా, పిసుకుతా, కొరుకుతా అని మాట్లాడుతున్నాడు అని చెప్పి. అరే బ్రోకర్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, వాళ్ళ భార్యల్ని, ఇంకా వాళ్ళ అన్నదమ్ములని అంటేనే కదా పవన్ కళ్యాణ్ అవన్నీ మాట్లాడినాడు. వట్టేనే చెప్పు తీసిండా పవన్ కళ్యాణ్, వట్టేనే పీక విసుకుతా అని వట్టేనే అన్నాడా? అంటే మీరు సర్దిపూసలు, మీరు వైసీపీ, నువ్వు సర్దిపూసలు, మీరు ఇంట్లో కూర్చొని పప్పు సాంబార్ అన్నం తింటుంటే పవన్ కళ్యాణ్ వట్టేనే స్టేజ్ మీదకి ఎక్క అన్నాడు, అంతే కదా. బ్రోకర్ ఒక కోణం నీ గురించి ప్రపంచానికి తెలుసురా. ఒక కోణం మూతిని మైక్ పట్టే లోఫర్. చెప్పు. పొద్దున్న లెగిసినప్పటి నుంచి అలాంటి వ్యక్తిని ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఒక పాస్టర్ పవన్ కళ్యాణ్ తిట్టిండు. పవన్ కళ్యాణ్కి అసలు అతను ఎవడో కూడా తెలియదు. అతను నాకు తెలిసి చూసిన ముఖం కూడా లేదు కావచ్చు. ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడు అన్న మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఇంకా 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 కొత్త పేర్లు వస్తాయి. సంబంధమే లేని పేర్లు వస్తాయి. సరే ఎక్కడ కూడా జంకకుండా కానీ మే కేసులు ఎత్తా ఉంటారు కానీ వేరే ఎదురుస్తుంటే అర్థమా? నేను ఎప్పుడు కూడా హిందూ మతంలో ఉన్న అందరి గురించి కాదు, కేవలం ఒక సెక్షన్ ఆఫ్ హిందూ కమ్యూనిటీలో ఈ హిందుత్వ ఐడియాలజీ, ఈ సవార్కరు, ఈ గోల్వాల్కరు, వీళ్ళు హెగ్దేవర్ తీసుకొచ్చిన ఆర్ఎస్ఎస్ పాస్టరు పవన్ కళ్యాణ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వం ఇవన్నీ వచ్చినాయి. ఇంకా 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 పేర్లు వస్తాయి. ఇంకా పేరు అరే బ్రోకర్, సారీ ప్రశ్న రావణ్ జోసఫ్ బ్రోకర్ లోఫర్. ఇడస్ ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది, బీజేపీ ఎందుకు వచ్చింది? పాస్టర్ పవన్ కళ్యాణ్ నువ్వు వీడియో తీసినావు, నువ్వు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నావు అసలు? బీజేపీ అని ఎంత వాడుతున్నావు? సరే మరి కాంగ్రెస్కి ఇద్దామన్నా, ముసల్మాన్ అయితే కాంగ్రెస్ హై, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ కే అని అందమన్నా చెప్పన్నా, అందమా? ఏతువాది అందమా? లేదంటే एक तरफ से आलू डालो, दूसरा तरफ से सोना निकालो, ఒక तरफ నుంచి బటాటాలు వేద్దాం, ఇంకో తరఫు నుంచి బంగారం తీద్దామా? వేద్దామా? మరి కాంగ్రెస్కి ఇద్దామా? ఓటు వేద్దామా కాంగ్రెస్కు? వేద్దామా? ఇంత దిగజార ప్రశ్న రావణ్ జోసఫ్. ఆ ప్రశ్న ఛానల్ ఇలాంటి ఖండిస్తా ఏది రగిదా? నువ్వు ఖండిస్తలేవు రా బ్రోకర్, సపోర్ట్ ఇస్తున్నావు. గుడ్డి గాడితే పండ్లు దోమే ప్రశ్న రావణ్ జోసఫ్ బ్రోకర్ ప్రశ్నిస్తున్నట్లేదు, సపోర్ట్ చేస్తున్నట్టుంది.
అర్థం కాదు, గొర్రె బిడ్డలకి ఏంటి అర్థం అవుతుంది. ఈ ఐడియాలజీ మీద మేము యుద్ధం చేస్తా ఉంటాం, హిందూ మతం మీద కాదు. ఎందుకంటే అది మతోన్మాదాన్ని పిల్లల్లో చొప్పిస్తుంది అని కూడా అదే మేము ఒకవైపు పోరాడుతుంటే ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఏంటంటున్నా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ కి వీళ్ళు లేస్తే గోలీ మారో సాలోంకో అని మాట్లాడే స్టేట్మెంట్స్ కి పవన్ కళ్యాణ్ నరుకుతున్న స్టేట్మెంట్ ఏంటి తేడా? మీరు ఉన్మాదులే కదా, మీరు మతోన్మాదులే కదా. అన్న కుటుంబం ఎక్కడ దగ్గర జోసెఫ్ కుటుంబం అన్న పాస్టర్ ని, పవన్ కళ్యాణ్ అన్న పాస్టర్ ని అన్న ఎనికేసుకొస్తుండు. అవునండి, అంతేనండి, ఎనికేసుకొస్తుండు. నేను అందుకే అనేది, ఒక హేతువాదిగా, ఒక నాస్తికుడిగా నాకు మతం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మతం నమ్ముతున్న వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము గౌరవిస్తాము. కానీ కానీ ఈ మతం పేరు చెప్పుకొని ఆ ఒక సెక్షన్ ఆఫ్, ఒక నామినల్ పర్సంటేజ్ ఆఫ్ ఈ సెక్టేరియనిస్ట్ గ్రూప్ ఒకటి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు వస్తాయి ఇంకా ఇట్లాంటి లుచ్చాలకు మాత్రం కొత్త పేర్లు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. వాడు ఎవడైనా సరే, హిందూ అయినా, క్రిస్టియన్, ముస్లిం అయినా సరే, ఎవడైనా సరే ఇప్పుడు వస్తాయి కొత్త పేర్లు వస్తాయి. అరే పొద్దున్న లెగిస్తే పవన్ కళ్యాణ్ వ్యక్తి లాంటి మాటలు మాట్లాడుతున్నాడు, అతను తప్పు మాట్లాడుతున్నాడు, మీరేం మాట్లాడారు, మీరేదే మాట్లాడుతున్నారు. అరే బ్రోకర్, ఇక్కడ పవన్ కళ్యాణ్ పాస్టర్ అనలేరా, లూపర్. జోసెఫ్ పాస్టర్, పవన్ కళ్యాణ్ అన్నారా బ్రోకర్. నువ్వు స్టార్టింగ్ లో చెప్పిన నేను ఖండిస్తా, ఇదేనా నీ ఖండించడం? బ్రోకర్, ఇదేనారా నీకు ఖండించడం? గుడ్డిగాడిది పండ్లు దొంపుతున్న ప్రశ్న రావని జోసెఫ్, ఇదేనా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఖండిస్తున్నావు? బ్రోకర్. మీరు కూడా తప్పే కదా. అంటే పవన్ కళ్యాణ్ ఏదో విషయంలో అపోజిట్ పార్టీని అంటే నీకు ఇలా పాస్టర్ వచ్చి పవన్ కళ్యాణ్ అంటుండే, అరే ఈ రెండు డిఫరెన్స్ కావారా, రెండు వేరే వేరే కొనాలు కావా? వీడిని సబ్స్క్రైబ్ చేసిన ముద్దిల మీద అనాలి. సనాతన ధర్మంలో ఆడపిల్లల మీద వివక్ష నీకెందుకు ఆ బొక్కగాడివి? నీ చర్చలో నువ్వు ఎందుకు చెప్తున్నా? నల్లి కనబడది, ఇప్పుడు ఏదో సపోర్ట్ ఇస్తున్నట్టు మాట్లాడుతుంది కదా. ఇప్పుడు ఒక కొత్త పేరు, నీ చర్చలో నీకేంటి సంబంధం? నల్లి 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 నల్లి. రాధా మనోహర్ దాస్ గారిని రోడ్డు మీద చెప్పు తీసుకొని ఎప్పుడు కొడదామా అని చూస్తూ ఉంటారు. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు. ఒకవైపు రాధా మనోహర్ దాస్ గారిని రోడ్డు మీద చెప్పు తీసుకొని ఎప్పుడు ప్రశ్న రావణ్ జోసెఫ్ బ్రోకర్, లోపర్, గుడ్డి గాడిది పల్లుదొమ్మె ప్రశ్న రావణ్ బ్రోకర్ పాస్టర్ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇక్కడ రాధా మనోహర్ దాస్ ఎందుకు వచ్చిండు, ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది, బీజేపీ ఎందుకు వచ్చింది, హిందుత్వం మళ్ళీ సరే మంచి అనిపిస్తుంది. బ్రోకర్. ఒకవైపు రాధా మనోహర్ దాస్ గారిని రోడ్డు మీద చెప్పు తీసుకొని ఎప్పుడు కొడదామా అని చూస్తూ ఉంటారు కొంతమంది. నాకు కనబడితే నేనే కొడతానా అండి, జైలుకి వెళ్ళినా పర్లా. సేమ్ ప్రశ్న రావణ్ జోసఫ్ గారు నాకు కూడా కనబడితే సేమ్ అన్న, సేమ్ సేమ్ నీలానే సేమ్ అంతే అనిపిస్తుంది. సేమ్ ఎప్పుడు మరి కనబడతా, ఎప్పుడు చూడాలి. సేమ్ రాధా మనోహర్ దాస్ మంచి చెప్తున్నా. రాధా మనోహర్ దాస్ మీ అసొంటోళ్ళకు పర్ఫెక్ట్ మొగుడు. మీరు ఆడుతులు చూడు గేమ్, గొర్రె బిడ్డల గేమ్, పర్ఫెక్ట్ మొగుడు, పర్ఫెక్ట్ మొగుడు. రాధా మనోహర్ దాస్ మీ అసొంటి గొర్రె బిడ్డలకు పర్ఫెక్ట్ మొగుడు. మొగుడు మంచిగా వేసుకుంటుండు మిమ్మల్ని, మంచిగా ఎక్కడ దొరుకుతుంది అక్కడ, ఎక్కడ చాయిస్ దొరుకుతుంది అక్కడ వేసుకుంటుండ్రు. రాధా మనోహర్ దాస్ ఫుల్ సపోర్ట్. మేము అందరం మంచిగా వేసుకుంటుండ్రు, ఎందుకంటే మీరు అంత దిగజారుతులు, రోడ్ల మీద ప్యాంప్లెట్ వంచుకుంటా అంత దిగజారుతుల్లో మంచిగా వేసుకుంటుండ్రు. ఇండియాని ఇంకెన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు మీరు? భారతదేశాన్ని ఇంకెన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు? గొర్రె బిడ్డలుగా అడుగుతున్నా. ఆ గొర్రె బిడ్డల ప్రశ్న రావణ్ జోసఫ్ గారు ఇంకా పెద్ద గొర్రె బిడ్డ. ఎన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు జోసఫ్? బ్రోకర్. ఎందుకు? వాడు ముస్లింని, ఇస్లాంని, మొహమ్మద్ ప్రాఫిట్ గురించి తప్పుగా మాట్లాడతాడు, ఎడారి మతాలు అంటాడు. ఇండియాలో పలిస్తీన్ ఫ్లాగ్ వేసుకుంటా, పాకిస్తాన్ మా జిందాబాద్ అని కొట్టుకుంటా వాళ్ళని మరి మెచ్చుకుందామా? చెప్పు మరి. గుడి కడదామా? గుడి కట్టి పూజలు చేద్దామా? రోడ్డు మీద అన్నట్టు రోడ్డు మీద విగ్రహాలు స్థాపిస్తామా? మరి అందరు ముస్లింకి ఎవరు వ్యతిరేకం కాదు, అందరు క్రైస్తవులకు వాళ్ళు వ్యతిరేకం కాదు. భారతదేశాన్ని మాకు ఒక ముఖ్య అని అంటే ఆ క్రైస్తవులు కానీ ఆడు ముస్లిమే కానీ వాడిని వేసుకుంటారు. పలిస్తీన్ ఫ్లాగ్ పట్టుకుని హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో తిరుక్కుంటుంటే వాళ్ళ మీద వీడియోలు రావేంద్ర బోగ్గా.
పలిస్తీన్ ఫ్లాగ్ పట్టుకొని తిరుగుకుంటా మొన్న చచ్చిపోతే ఇక్కడ దొంగేడుపులు వేసుకుంటాం. మరి వాళ్ళకి సంబంధించి వీడియో రాలేవురా బోగ్గా? రావు, ఎందుకంటే నీకున్న సబ్స్క్రైబర్స్ నాకు అవుతారు, చెప్పినాగా నాకు అవుతారు. నీకున్నారు వాళ్ళే కదా. జీసస్ క్రైస్ట్ ని ఇష్టం వచ్చినట్టు తిడతాడు, వాడు వీడు అని హిందువులు, క్రిస్టియన్స్ ని, ముస్లిమ్స్ ని, వాళ్ళ నమ్మే దేవుళ్ళని బోగ్గాడు. ఈయన మాటలేంటి ఇంకా వేస్ట్. మళ్ళీ పాస్టర్ పవన్ కళ్యాణ్ని అన్నాడు. ఇక్కడ పాస్టర్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక ఆర్ఎస్ఎస్ వచ్చింది, బీజేపీ వచ్చింది, ఇంకా రాధా మనోహర్ దాస్ వచ్చిండు అంటే వీడు ఖండిస్తలేడు, సపోర్ట్ చేస్తుండు. ఎన్కేసుకు వచ్చి సపోర్ట్ చేస్తుండు బోగ్గాడు. ఏంటి ఉత్సాగాడు. వీడిని ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తిడతాడు ఇంకా చూస్తుంది అని నాకు కూడా అనిపిస్తుంది. పోరాడు అన్న, ఉన్నా నీ వెనుక నేను ఎప్పుడు ఉంటానే ఉంటా. ఓకే, జై శ్రీరామ్, జై హింద్.